వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండల విలేజ్లో ఒక వింతైనటువంటి ఆకారం పొలాల్లో వచ్చిందని పొద్దుటి నుంచి ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదేంటో చూద్దామని సుమన్ టీవీ కూడా ఇక్కడ వరకు వచ్చింది. అదేంటంటే ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది. చాలామంది చెప్తున్నారు ఆదిత్య 369 మూవీలో టైం మెషిన్ లాగా ఉంది అని చెప్పేసి. బట్ అది అలా లేదు, రౌండ్గా ఉంది. మేబీ ఆకారంలో అలా ఉండొచ్చేమో, కానీ ఇది హ్యాలో స్పేస్కి సంబంధించినటువంటి ఒక స్పేస్ క్యాప్సూల్ అని, రీసెర్చ్ బెలూన్ అని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే దానివల్ల ఏమన్నా ప్రమాదం ఉందా, అమ్మో ఏమన్నా అవుతుందా, ఇదేదో వింత ఆకారం లాగా ఉంది, పైనుంచి ఎక్కడి నుంచో ఊడిపడిపోయింది అనేటువంటి ఊహాగానాలు అయితే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి. ప్రస్తుతం దాన్ని అయితే డిస్మాండిల్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి రిమూవ్ చేసి తరలించేందుకు ఇంతవరకు ఏ ఎయిర్ స్పేస్కి సంబంధించిన వాళ్ళు కూడా అఫీషియల్గా ఇది మేమే పంపించాము అని అయితే ఎక్కడ అనౌన్స్ చేయలేదు. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే హ్యాలో స్పేస్ అనేటువంటి ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు పంపించారని, 40 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగలుగుతుందని, ఆ తర్వాత వెళ్ళలేకపోయి ఇది ఆగిపోయిందని చెప్పి తెలుస్తుంది. వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఇప్పటి వరకు. ఇక్కడ కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం అసలు ఇదేంటి, నిజంగానే వింతైన ఆకారమా లేకపోతే ఒక రీసెర్చ్కి సంబంధించినటువంటి క్యాప్సూలా ఏంటి అనేది అడుగుదాం. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఇది హ్యాలో స్పేస్ అనేది మనకు సంబంధించింది కాదు, స్పెయిన్ దేశం సంబంధించిన వస్తువు అండి ఇది. అయితే రీసెర్చ్ పర్పస్ గురించి మన ఇండియాకి వచ్చి, ఇండియాలో మన హైదరాబాద్లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ బెలూన్ ఫెసిలిటీ అని ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఎక్కడండి ఏరియా? ఈసీఎల్ క్రాస్ రోడ్లో ఉందండి. అయితే ఇటువంటి ప్రయోగాలు అనేది ఎక్స్పెరిమెంట్స్ మేము ఎప్పుడు చేస్తుంటాం, ఇది కొత్త ఏం కాదు. మేము 1947, 1950 నుంచి చేస్తున్నాం. ఆల్మోస్ట్ 500-600 ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ పైకి పంపించాం, చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం. ఆ పరిశోధనలో భాగంగానే స్పెయిన్ దేశస్తులు మన దేశానికి వచ్చి, అయితే ఇది హ్యూమన్స్ స్పేస్ క్యాప్సూల్ అంటారన్నమాట వాళ్ళు. అది స్పెయిన్ దేశం సంబంధించింది. వాళ్ళు ఏంటంటే అక్కడ స్పేస్ టూరిజం ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి అది ఒక కంపెనీ అన్నమాట, ఆ దేశం సంబంధించిన ఒక కంపెనీ. వాళ్ళు గవర్నమెంట్ టైఅప్ అయ్యి ఆ స్పేస్ టూరిజం డెవలప్ చేయడం గురించి వాళ్ళు పరిశోధన చేసుకుంటున్నారు. సో దీంట్లో మనుషులు వెళ్ళడానికి వీలుగా అవుతుందా లేదా, పైకి వెళ్ళినప్పుడు లాంచ్ చేసినప్పుడు ల్యాండింగ్ అయినప్పుడు సేఫ్ ఉంటుందా లేదా టెస్టింగ్ పర్పస్ కోసం అని మన దగ్గరకు వచ్చారు. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మన దగ్గర ఒక రీసెర్చ్ ఫెసిలిటీ ఉంది హైదరాబాద్లో. మన హైడ్రోజన్ బెలూన్ ఒకటి, ప్లాస్టిక్ బెలూన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే చేస్తుంది. దానికి హుక్ చేసి దానికి పారాషూట్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం కలిపి దీన్ని లాంచ్ చేస్తామంటారు. దీని పేలోడ్ అంటే గండోలు అంటారు. దీంట్లో సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండొచ్చు, హ్యూమన్స్ ప్రయాణించవచ్చు, లేకపోతే అట్మాస్ఫిరిక్ స్టడీస్ గురించి వాడచ్చు, దేనికైనా వాడచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. దాంట్లో ఒక భాగం అండి ఇది. కానీ ఇక్కడ ఈ స్పాట్లో, ఈ ప్లేస్లో ఎందుకు ఇది ల్యాండ్ అయ్యింది, లేకపోతే పడిపోయిందా బై మిస్టేక్? పడిపోలేదండి, ఇది మేము లాంచ్ చేసింది నా హైదరాబాద్ ఈసీఎల్ క్రాస్ రోడ్ అండి. అయితే ఇది అప్ టు 37 కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్ళాలి రీసెర్చ్ పర్పస్ ప్రకారం. అక్కడి నుంచి అక్కడ సైంటిఫిక్ స్టడీస్ గురించి కానీ అట్మాస్ఫియర్ స్టడీస్ గురించి ఆ హైట్ వరకు రీచ్ అవ్వాలి. సో హైట్ వరకు రీచ్ అయిన తర్వాత, హైదరాబాద్ నుంచి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ విండ్ ఫ్లో ఏ డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షన్ మూవ్ అవుతూ వస్తుంటుంది. అంటే మీ కంట్రోల్ ఉండదా? కంట్రోల్ ఉంటుంది, కానీ ఎక్కడ ఉంటుంది మేము కంట్రోల్ చేయగలుగుతాం, హైట్ కంట్రోల్ చేయగలుగుతాం. సపోజ్ బాగా ఫాస్ట్గా వెళ్తుంది అనుకోండి, స్లో చేసేటట్లు దాంట్లో బ్యాలెస్ట్ క్యాన్సర్ వాడతాం. దాంట్లో కొంచెం బ్యాలెన్స్ డ్రాప్ చేయడం, బ్యాలెన్స్ డ్రాప్ చేస్తూ కొంచెం హైట్ పెరగడం, అంత కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ట్రాకింగ్ అనేది ఎవ్రీథింగ్ అని మా అండర్లో ఉంటుంది ఇది. సో ఏ డైరెక్షన్ మూవ్ అవుతుంది, ఒకవేళ కట్ ఆఫ్ చేస్తే ఎక్కడ పడుతుంది, విలేజ్లో పడుతుందా, మనుషుల మీద పడుతుందా, లేకపోతే చెరువులో పడుతుందా, అంతా చూసుకుని మేము కట్ ఆఫ్ చేసామండి. ఇక్కడ ఓపెన్ ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు కావాలని మీకు తెలిసే ఇక్కడ ల్యాండ్ చేశారు. మాకేంటంటే 3-4 అవర్స్ ఫ్లోట్ కావాలి. మేము మార్నింగ్ 5:40కి లాంచ్ చేసాం అక్కడ హైదరాబాద్లో. సో 9 o'clock కట్ ఆఫ్ చేసాం. 9 o'clock కట్ ఆఫ్ చేసినప్పుడు ఈ సరౌండింగ్లో సేఫ్ ప్లేస్ ఏదని మేము డిసైడ్ చేసుకుని ఇక్కడ కట్ ఆఫ్ చేసామండి. సో అప్పటికే మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఆల్మోస్ట్ ఇంకో ఇది పడిన 15-20 minutes మేము రీచ్ అయ్యామండి ఇక్కడికి వచ్చేసాం. ఎందుకంటే బెలూన్ లాంచ్ అయిన తర్వాత ఇమీడియట్ మా రీసెర్చ్ మన రికవరీ టీమ్ అనేది మూవ్ అయిపోయారు అక్కడి నుంచి. దాంతోపాటు ట్రావెల్ అయితే వచ్చాం. సో అది ఏ డైరెక్షన్ అయితే తెలియదు. మా కనుగొనేవాడు ఫస్ట్ ఏమో అటు భువనగిరి సైడ్ చూపించింది, తర్వాత మేడ్చల్ సైడ్, తర్వాత పటన్ సైడ్, అలా పటన్ సైడ్ వచ్చుకుంటే సదాశివపేట అయినా చూసుకుంటే ఇలా వచ్చింది విండ్ డైరెక్షన్ ప్రకారం ఆ స్పీడ్తో పాటు. దాంతోపాటు మేము ట్రావెల్ చేసి వచ్చాం. ఎందుకంటే మేము మళ్ళీ దీన్ని రికవర్ చేసుకుని మళ్ళీ మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్కి మేము ఉపయోగించాలి దీన్ని. ఇది మళ్ళీ యూజ్ చేస్తారు, వర్క్ అవుతుంది. వర్క్ అవుతుందండి. ఇంతటితో ఇది స్పాయిల్ అయిపోవడం లేదు. అందుకే మేము డిస్మాండిల్ చేస్తున్నాం. డిస్మాండిల్ చేసి సేఫ్గా మా ట్రాన్స్పోర్ట్ ట్రక్ వస్తుంది, ట్రక్లో లోడ్ చేసి మళ్ళీ మా ఇన్స్టిట్యూట్ తీసుకెళ్తామండి. అంటే శాటిలైట్ లింక్ నుంచి ఎక్కడా కూడా ఇది మిస్ప్లేస్ కాలేదండి, అంతా మా కంట్రోల్లో జరుగుతుంది. ఎవరు భయపడాల్సిన పని లేదు. ఏదో వింత ఆకారం కాదు, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్, సైంటిఫిక్ స్టడీస్ గురించి, అట్మాస్ఫియర్ స్టడీ గురించి వాడుతుంటామండి. ఓకే, కేవలం ఏరోస్పేస్ లో ఉన్నటువంటి టూరిజాన్ని డెవలప్ చేయడం కోసం ఎంకరేజ్ చేయడం. ఈ హ్యాలో స్పేస్ అనేది వాళ్ళు ఉంది.
ఇప్పుడు ఇస్రో సైంటిస్టులు వస్తుంటారు, వాళ్ళు ఏంటంటే అప్ టు 25-30 కిలోమీటర్స్ హైట్లో ఏ టైప్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి ఆ గ్యాస్ శాంపుల్ కలెక్షన్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. లేదా కొంతమంది ఐఆర్ గ్రూప్ అని మా టీఆర్ఎఫ్ సంబంధించిన సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ స్టార్స్ ఉంటాయి. మనకు స్టార్స్ అనేవి కొన్ని కనపడుతుంటాయి, మనకు కనపడిన స్టార్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ స్టార్ సంబంధించిన డేటా కూడా హిడెన్ స్టార్స్ అన్నమాట. సంబంధించిన డేటా కూడా మన టెలిస్కోప్ ద్వారా నైట్ టైంలో లైటింగ్ రేస్ ద్వారా డేటా కలెక్ట్ చేస్తాం. అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఫీల్డ్ నుంచి వస్తుంటారు సైంటిస్టులు మా దగ్గరికి వచ్చేది. మేము ఏంటంటే ప్లాస్టిక్ బెలూన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి దానికి హుక్ చేసి పారాషూటు ఎలక్ట్రానిక్ టెలికామన్ కంట్రోల్తో మొత్తం ఆపరేట్ చేసుకుంటూ ఇక్కడ ల్యాండింగ్ లాంచింగ్ చేస్తుంటామండి. ఎంత వెయిట్ ఉంటుందండి ఇది? ఇది అప్రాక్సిమేట్లీ 900 to 950 kgs వెయిట్ ఉందండి. మరి ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు కదా? డిస్మాంటిల్ చేస్తున్నామండి, ఇది పార్ట్స్గా డిస్మాంటిల్ చేసి దాన్ని ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకసారి లోపల చూపిస్తాను. డెఫినెట్లీ అండి, రండి. యాక్చువల్లీ యాక్చువల్గా ఏంటంటే మేము లాంచ్ చేసినప్పుడు కూడా మాకు స్పెయిన్ నుంచి వచ్చినప్పుడు కూడా పార్ట్స్గానే వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ అసెంబ్లీ చేసి ఇక్కడ లాంచ్ చేసాం. ఒకసారి లోపల చూద్దాం రండి, ఒకసారి లోపల చూసేద్దాం ఎలా ఉందో. అమ్మ చాలా లోపల ఎక్విప్మెంట్ ఏదో కనిపిస్తుందండి. ఏంటి ఆ ఎక్విప్మెంట్ అంతా? ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అండి. దీనికి సంబంధించిన కెమెరాస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది ఫ్లోట్ అవుతూ ఉంటుంది, బెలూన్ కదా, దాని హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఆ విండ్ డైరెక్షన్ బట్టి మూవ్మెంట్, హారిజాంటల్ మూవ్మెంట్, వెర్టికల్ మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. రేపొద్దు హ్యూమన్స్ వెళ్ళినప్పుడు సేఫ్గా కూర్చోగలుగుతారు దీంట్లో. ఎందుకంటే స్పెయిన్ వాళ్ళ సంబంధించిన స్పేస్ టూరిజం డెవలప్ చేయడం కోసం తయారు చేసిన క్యాప్సిల్ అనమాట. సో రేపు హ్యూమన్స్ వెళ్తే కనుక సేఫ్గా లాంచ్ అయితే సేఫ్ కలుగుతారా, మరి సేఫ్ రికవర్ అవుతారా మన ఇండియాలో ఎటువంటి ప్రయోగాలు ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు ఇలాగ ఎన్నిసార్లు చేసి ఉంటారు మన హైదరాబాద్లో? హైదరాబాద్ మేము ఎవ్రీ ఇయర్ 4-5 చేస్తుంటామండి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాప్సిల్స్ ఉంటాయి, ఇదే ఒకటే కాదు, ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అది చూశారు కదా. కాబట్టి ఇది రీసెర్చ్కి సంబంధించినటువంటి ఒక క్యాప్సూల్, రీసెర్చ్కి సంబంధించినటువంటి ఒక బెలూన్ తప్పించి వేరే ఏ వింత ఆకారం కాదు, అలాగే ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు, ఎవరికి హాని కలిగించేది కూడా కాదు అని చెప్పేసి అఫీషియల్గా హ్యాలో స్పేస్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. లోపల చూడండి చాలా రకాల ఎక్విప్మెంట్ ఉంది. మామూలుగా అయితే నిజంగానే అంటే ఎవరికి తెలియదు కాబట్టి దీన్ని చూడగానే ఆదిత్య 369లో టైం మెషిన్ లాగా అనిపిస్తుంది అని చెప్పి ఒకసారి ట్రై చేస్తే పోతుంది. ఇందులో కూర్చొని బ్యాక్కి వెళ్తామా, లేకపోతే ఫ్రంట్కి వెళ్తామా, పాస్ట్ వెళ్తామా, ఫ్యూచర్ వెళ్తామా, లేకపోతే ప్రజెంట్లో ఉంటామా అని. కానీ అంటే ఈ ఏరియాకి మనకి కొత్త కాబట్టి ఇది చూడడానికి అట్లా వింతగా అనిపిస్తోంది. బట్ ఇది ఒక రీసెర్చ్ దాన్ని మాత్రం ఇప్పుడు మనకి క్లియర్గా క్లారిటీగా అర్థమైపోయింది కదా. సో ఇక ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటిది కనిపించినా కూడా భయపడాల్సినటువంటి పరిస్థితులు అయితే లేవు. ఈ ఊరే కదా మీది? ఏమనుకున్నారు మార్నింగ్ ఇది ఇక్కడ పడిపోగానే తెలిసి? ఇప్పుడు ఈ సీజన్ ఏంటంటే పతలేరే సీజన్ మేడం. రైతులంతా చుట్టుపక్కల పొలాలలో ఉన్నారు. ఊర్లంతా రైతులు ఏంటంటే కొంచెం భయాందోళనకు గురైనరు. ఏదైనా వింత వస్తువుగా ఉంది కదా మేడం. అయితే ఇంతకుముందు కూడా మన గతంలో ఇక్కడ బండారా మండలం కూడా హెలికాప్టర్ కూడా 2 మరణించారు. అదేవిధంగా కూలిపోయింది. అదేవిధంగా దీంట్లో కూడా ఏమైనా మనుషులు ఏమని అందరు అనుకున్నారు. వాస్తవానికి లేదు, ఎక్స్పెరిమెంట్ గురించి చేసిరంట. కానీ వాస్తవానికి ఊరిలో ఏంటంటే చాలామంది భయాందోళనకు గురైనరు. పోలీసు వాళ్ళు వెంటనే స్పందించారు. ఎంఆర్ఓ గారు వచ్చారు, లోకల్ ఎంఆర్ఓ గారు వచ్చారు. దీనిపైన వాళ్ళు పూర్తి ఏందనేది కామన్ మన పబ్లిక్ చెప్పేసరికి కొంచెం సర్దుమణిగింది. సరే మీరు వచ్చినప్పుడు ఇక్కడనే ఉన్నాం మేడం. మేము పక్క చెల్లి మాది. ఇప్పుడు చాలా స్పీడ్లో మేము చూసినాము. అది ఒక 5-10 నిమిషాలనే ఆల్రెడీ పడిపోయింది కింద. అక్కడ ఇటు సైడ్ నుంచి వచ్చింది, వచ్చి వెనకనే పడిపోయింది. ఎవరి మీద పడేది ఉండేది, ఉంటే మాత్రం పడేది. అది వాళ్ళ కంట్రోల్ అంటారు కానీ అది ఉల్టా పడ్డది. అది వాళ్ళ కంట్రోల్ అంటారు కానీ వాళ్ళకే తెలియదు. తీసుకొని మళ్ళీ లేపిరంట మేడం. అంతా అందరూ ఉల్టా పడ్డది మేడం. ఉల్టేందుకు పడుతుంది మేడం? వాళ్ళ కంట్రోల్ ఉంటే వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అవుతుంది. కానీ స్పీడ్లో పడ్డది. అంటే ఒక్కసారి వచ్చేసింది మేడం. అప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఎవరు లేరు అని నేనైతే అనుకుంటున్నా. చూసాను ప్రత్యక్షంగా ఇక్కడ. కానీ అంటే నేను మా చెల్లెని పడ్డది అట్లా వచ్చింది మేడం. మా చెల్లెని పడుతుందేమో అనుకున్నాను. వచ్చేసరికి పడిపోయింది ఇక్కడ. సర్పంచ్కి నా వెనకనే వాళ్ళు ఇక్కడనే ఉంది వాళ్ళ చేను. వాళ్ళు కూడా దీని వెనకాలనే వస్తారు. అంటే వెనకాల వచ్చి చూడగానే భయం వేసిందా? భయం భయం వేసింది మేడం. అంటే చాలా అది ఏందో అనుకున్నాం. మనకు తెలియదు, ఛత్రిలాగా ఉంది, కనబడుతుంది ఆల్రెడీ. కాకపోతే ఒక లెవెల్లో వెళ్ళిపోతాయేమో అనుకున్నాం మేము. ఒక లెవెల్ ఆగలేదు అది. ఆల్రెడీ ఇక్కడ వస్తేనే వచ్చి పడిపోయింది.
ఏమండి మొత్తం మీ ఊరాళ్ళంతా భయపడిపోతున్నారు. ఇలాంటిది ఎప్పుడన్నా ఇంతకు ముందు జరిగిందా లేకపోతే ఇదే ఫస్ట్? ఇదే ఫస్ట్ టైం మేడం. ఇంతకుముందు అయితే ఎప్పుడు జరగలేదు ఇక్కడ. ఇంతకుముందు అన్న సురేష్ అన్న అన్నట్ల అక్కడ బంటరం మండల ఇష్యూ జరిగింది. 2 హెలికాప్టర్ 2 మనుషులు జరిగింది. అక్కడ కూడా ఇప్పుడు కూడా ఇదే జరిగింది అనుకున్నారు. టీవీలో వాట్సాప్లో అన్ని చూసి మేము కూడా అక్కడ నుంచి వచ్చినాం ఇప్పుడు చూడండి మేడం. అంతే. వాళ్ళతో ఏమైనా చెప్పారా ఇలాంటి మా వైపు చేయకండి ఇంకా ముందని? వాళ్ళతో ఏం చెప్పలేము మేడం. డిస్కస్ ఏం చేయలేము మేడం. చూశారు కదా, ప్రత్యక్షంగా చూసినటువంటి రైతు చెప్పిన విషయము యాక్చువల్గా ఉల్టా పడిపోయింది. దాని తర్వాత రైతులు వాళ్ళు అందరం కలిపి మళ్ళీ దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకొని వచ్చామని చెప్తున్నారు. పక్క పొలంలోనే ఆయన పొలంలో ఉండగానే ఈ సంఘటన జరిగింది. అటు నుంచి పైనుంచి వస్తూ ఉంది, వెళ్ళిపోతుందేమో అనుకున్నాను, సడన్గా కింద పడిందని చెప్తున్నారు. సో వాళ్ళ కంట్రోల్లో ఎంత ఉన్నప్పటికీ కూడా నిజంగానే ఆయన అన్నట్లు రైతు భయపడినట్లు ఇక్కడ ఎవరన్నా ఆ టైంలో పొలంలో పనిచేసుకుంటూ ఉన్న రైతులు ఎవరైనా, ఎందుకంటే పంటలు వచ్చే టైం కాబట్టి ఇది పత్తి పంట రెడీగా ఉందని చెప్తున్నారు అంత చుట్టుపక్కల. సో ఇలాంటి సమయంలో నిజంగానే రైతులు ఉండే అవకాశం ఉంది. పడితే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే జరిగేది. సేమ్ టైం అందరూ భయపడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, ఏలియన్స్ ఎవరైనా వచ్చారేమో లేకపోతే ఇంకేమన్నా అయిందేమో, అందులో ఏముందో, లేదు అంటే మనుషులేమన్నా ఉన్నారా అందులో, వాళ్ళు కూడా కింద పడిపోతే వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కదా. సో ఇన్ని రకాలుగా ఆలోచించాల్సినటువంటి సిచ్యుయేషను. ఇలాంటివి ఏంటంటే ఇలా పొలాల్లోకి వాటిల్లో కాకుండా ఎక్కడన్నా స్పేషియస్గా ఉన్న ప్లేసెస్లోకి దించుకోవటము, లేదు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రిమిసెస్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ల్యాండ్ చేసుకోవటం, తిరిగి మళ్ళీ అంటే 30-40 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ల్యాండ్ అయ్యేలాగా అలాంటి ఏమన్నా అరేంజ్మెంట్స్ చేసుకుంటే బెటర్ ఏమో. ఇక ముందు ఇలాంటివి జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఆ హ్యాలో కంపెనీకి కావచ్చు, లేకపోతే ఇలాంటి ప్రయోగాలు చేసే వాళ్ళకి కావచ్చు. డెఫినెట్గా వాళ్ళందరి బాధ్యత అది. ఎవరు ఇబ్బంది పడకూడదు, అలాగే ఎవరి ప్రాణాలకి ప్రమాదం జరగకుండా, ఎవరి పంటలకు కూడా నష్టం కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది.